బేసిన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, 1 కప్పు చక్కెర. ఇది 1 కప్పు తీసుకుంటే ఇది కూడా 1 కప్పు చక్కెర. ఇది మిక్సీకి వేసుకొని మెత్తని చక్కెర, నెయ్యి తగినంత, డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని పెట్టు, ఇలాచి, స్టవ్ వెలిగించి పిండం పెట్టాము. ఇప్పుడు నెయ్యి వేసినాను 1/2 కప్పు. వేడైంది, మంట కొంచెం పెద్దగా చేసుకోండి. ఈ బౌల్లో శనగపిండి పెట్టాం కదా, కొద్దిగా మంట తగ్గించుకొని ఈ శనగపిండి వేసేసి 1 కప్పు. కొంచెం మళ్ళీ మంట పెద్దగా పెట్టుకొని కొద్దిగా నీటి బాగా కలపండి. శనగపిండి నెయ్యి వేసి శనగపిండి వేసాను కదా, నెయ్యి అప్పుడు 1/2 కప్పు వేసాను ఈ కప్పుతో, కానీ మళ్ళీ కొద్దిగా వేసాను. 3/4 కప్పు పడుతుందండి. 1 గ్లాస్ పిండికి 3/4 కప్పు పడుతుంది. ఇట్లా బాగా పచ్చివాసన పోవాలి, శనగపిండి కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. నెయ్యి వేసాను కదా, అంతా బాగా నెయ్యి వేసి మనం 5 నిమిషాలు అయింది కదా, వేయించుతూనే ఉన్నాము. చూడండి ఎట్లా వచ్చేసింది. నెయ్యి అంతా బిగుసుకుపోయింది పిండిలో, వాసన కూడా శనగపిండి పచ్చి వాసన తగ్గిపోయింది. కలర్ కూడా మారింది చూడండి, కొంచెం ఇట్లా. ఇంకొక 2 నిమిషాలు పెట్టి స్టవ్ కట్టేద్దాం. ఇట్లా కలపాలి, చిన్న మంట పెట్టుకొని ఇట్లా కలపండి, లేకపోతే మాడిపోతుంది అడుగు. ఇట్లా అంతా ప్రెస్ చేస్తే నెయ్యి ఇది అంతా మొత్తం కలిసిపోతుంది. 2 నిమిషాలు అయినాక ఇంకా స్టవ్ కట్టేసి ఆఫ్ చేస్తాము. ఇది కొద్దిగా చల్లారినాక ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత షుగర్ వేసి కలిపి లడ్డు కట్టుకుందాం. ఇంకా స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇట్లే వదిలేస్తాం. నెయ్యి వేసి వేయించినాం కదా, ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇట్లా చల్లగా కావాలి. వేడి మీద వేసినామంటే ఈ చక్కెర వేసినామంటే కరిగిపోతుంది అన్నమాట. అందుకు బాగా చల్లగా అయినాక ఇప్పుడు పొడి చేసుకున్న చక్కెర కప్పు, డ్రై ఫ్రూట్స్, అన్నీ వేసి ఇట్లా బాగా కలపాలి. చల్లగా అయిపోయింది కదా, అంత పొడేసి కలిపి బాగా మిక్స్ చేయాలి. చక్కెర కలిసిపోవాలి దీంట్లో. చక్కెర వేసాం కదా, జీడిపప్పు, ద్రాక్ష, అన్నీ యాలకుల పొడి మొత్తం అన్నీ వేసినాం కదా. ఇప్పుడు ఇంత ఇట్లా అయిపోయింది. మొత్తం బాగా ఇట్లా మిక్సీ చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే అంతా వస్తుంది.
ఇట్లా ముద్ద రావాలి. మీ ఇష్టం, సన్నగా కట్టుకుంటారో లావుగా కట్టుకుంటారో అది మీ ఇష్టానికి వదిలేస్తుంది. బేసిన్ లడ్డు శనగపిండితో చేసుకుంటాం. ఇట్లా చూడండి, అది చేసి బేసిన్ లడ్డు చూసినారు కదా, పొడి అంతా వేసి కలిపాను. తర్వాత ఇట్లా చిన్న చిన్న ఉంటా చేసి ఇట్లా పెట్టాను. ఇది బేసిన్ లడ్డు.